సంక్రాంతి స్పెషల్ కలగూర కంపల్సరీగా ఈరోజు కలగూర చేస్తారు. అన్ని కూరగాయలు కలిపి చేస్తాం కాబట్టి దాన్ని కలగూర అంటారు. అన్ని కూరగాయలు బాగా వస్తాయి కదా చలికాలం, అందుకని అట్లా వచ్చిందేమో అనుకుంటున్నా. ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన ఒక 3 స్పూన్స్ నూనె వేసాను నేను. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నేను కొంచెం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసిన. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మెంతం ఆకు వేయాలి. మెంతం కూర ఉంటుంది కదా, ఆకులు ఏరేసుకొని కడిగి పెట్టుకోవాలి. ఆకు వేయాలి, ఇది కంపల్సరీ, దీంతో మంచి ఫ్లేవర్ వస్తుంది కూర. ఇంకా వేగిన తర్వాత ఇప్పుడే కదా చిక్కుడుకాయలు మనకు వస్తాయి, అందుకే అంటున్నా కూరగాయలు అన్నీ బాగా వస్తాయి కాబట్టి మేబీ ఇది వచ్చిందేమో ఈ పద్ధతి. ఇది చిక్కుడుకాయలు వేసుకోవాలి. చూడండి, ఇది నాన్ స్టిక్ ప్యాన్ కదా, చాలా తక్కువ నూనె పడుతుంది. తర్వాత ఇది గాజర్ గడ్డ. గాజర్ తెలుసు కదా, ఇది క్యారెట్ కాదు, గాజర్. ఇది కూడా చూడండి ఈ సీజన్లోనే వస్తుంది, ఓన్లీ చలికాలంలోనే వస్తుంది. గాజర్ వేయాలి, హరిబూట్ వేయాలి, పచ్చి శనగలు అన్నమాట. ఇది ఫ్రెష్, మనము చెట్టు నుంచి వస్తాయి కదా అవి, ఈ టైంలో దొరుకుతాయి. ఇది కూడా ఇంతే. ఇది హరిబూట్ ఆకు, ఇదేమో హరిబూట్ అనమాట. హరిబూట్లో ఉంటాయి కదా శనగలు. తర్వాత మంచి ఇవన్నీ కొంచెం మగ్గాలి, వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, వేయండి. కొద్దిగా తర్వాత దీంట్లో వంకాయ కూడా కంపల్సరీగా వేసుకోవాలి. వంకాయ ఏం చేయాలంటే మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి కట్ చేసి, లేకపోతే కలర్ అంటారు కదా, బ్లాక్ అయిపోయి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతాయి. అందుకని కడిగి నీళ్ళల్లో వేసి ఇప్పుడు వడేసి వాడుకోవాలి. పచ్చి బఠానీ కూడా ఇప్పుడే దొరుకుతుంది కదా, ఫ్రెష్ పీస్, అది వేస్తాం. నీళ్ళు అస్సలు పోయొద్దు కదా, సో ఉడకడానికి ఏం చేయాలంటే ప్లేట్ పెట్టి మూత పెట్టేసి మూత పైన నీళ్ళు పోయాలి. అప్పుడు ఆవిరి వస్తుంది కదా, మంచిగా ఉడికిపోతుంది అనమాట. సరిపడా కారం పొడి తగ్గట్టుగా ఉప్పు వేయాలి. ఫినిషింగ్ టచ్ లాగా ఒక చిన్న బెల్లం ముక్క వేయాలి, అంతే. మొత్తం మంచి కలిపేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అయినాక దించేస్తే సరిపోతుంది. అవునవును, ఇంకొక ఐటెం మర్చిపోయాను, నువ్వుల పొడి వేయాలి. నువ్వులు వేయించి పొడి చేసుకొని పెట్టుకున్న పొడి, నువ్వుల పొడి వేస్తేనే ఇది కంప్లీట్ అయినట్టు. అయిపోయింది కలగూర.